హలో అందరికీ ఇంకో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఎందు లడ్డు ముద్దల్లా చేసి నీటిలో వేసి వేస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, మనం ఇప్పుడు చేపలను చూడబోతున్నాం. ఏంటంటే ఇది మా రెండో పెదనాన్న వాళ్ళ గుంట. వీళ్ళు వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేశారు. వాళ్ళు దీంట్లో చేపలు వేస్తున్నారనమాట. వాళ్ళు పెరిగాయా లేదా చెక్ చేయడానికి వలేద్దాం అనుకున్నారంట. నేను వచ్చిన రోజే వలేయడం అనేది నాకు ఎంతో అదృష్టం అనిపించింది. సో సాయి వచ్చి అక్క వలేస్తున్నాము చూస్తారా అంటే ఇంకా వెంటనే ఫోన్ పట్టుకొని పరిగెత్తామన్నమాట. సో అన్నీ రికార్డ్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. నేనంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన దాన్ని, మీకు అంత కొంతమందికి తెలిసిండకపోవచ్చు. సో రికార్డ్ చేసి మీకు చూపిద్దామని అనుకున్నాను. చూసారా ఎంత అలర్ట్గా ఉండాలంటే వాటితో. సో అంటే అన్ని దగ్గర వేశారు, ఎక్కువ రాలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వచ్చాయి, అన్ని రకాలు వచ్చాయి. చూసారు ఎంత ఫ్రెష్గా ఉండాలి. ఇలా ఉండాలండి చేప ఎప్పుడు కూడా. మీరు సిటీస్లో అయినా తీసుకునేటప్పుడు చూడండి, అలా ఓపెన్ చేస్తే మిర్చి రెడ్లో ఉండాలన్నమాట. అప్పుడే చేప ఫ్రెష్గా ఉందని అర్థం. మామూలుగా మనం ఇక్కడ చూస్తే మెరూన్గా తీగ సాగినట్టు ఉంటుంది. అలాంటివి ఎప్పుడు తీసుకోకండి. ఇలా ఓపెన్ చేయగానే రెడ్గా ఉండాలన్నమాట. ఆ వలేస్తున్నాడు కదా, ఆయన గురించి చెప్పాలండి. ఆయన పేరు ఎల్లయ్య. మేము చిన్నప్పటి నుంచి, అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేపలు రొయ్యలు వలేయడం అంటే ఎల్లయ్య వచ్చే వేయాలన్నమాట. అంత ఎక్స్పీరియన్స్ పర్సన్. అలాంటి ఆయనకే ఆ సౌండ్ని ఆ చేపలు తప్పించుకొని పరిగిస్తున్నాయి. ఎంత తౌడేసినా ఏం చేసినా అంత నైస్గా వెళ్ళిపోతున్నాయి. ఎన్ని దగ్గరలో ఉన్నాయండి, వలేస్తే చేపలు పడట్లేదు. సో ఇప్పుడు కూడా చూడండి 2-3 పడ్డాయి. అవి నాకు చూపిస్తున్నాడు అంతే, ఎప్పుడు జరిపి చూసారా ఎంత అలర్ట్గా ఉండాలంటే అంత అలర్ట్గా ఉండాలండి. వచ్చిన 2 కూడా పోయే. నెక్స్ట్ ఇంకో దగ్గర ఎక్కడో వేస్తే సౌండ్ లేకుండా గట్టు మీదనే వెళ్ళేసాడు. ఇప్పుడు అన్ని రకాలు పడ్డాయి అనమాట. మేము చిన్నప్పటి నుంచి అండి ఇలా గుంటలో పట్టిన చేపలే తినేవాళ్ళం. అంటే ఈ గుంటని కాదు, నార్మల్గా చుట్టుపక్కల గుంటలు ఉంటాయి కదా, ఇలా ఫ్రెష్గా పట్టి తెస్తారనమాట. అప్పుడు అలా వండుకొని తింటాము. మనకి సిటీస్లో దొరకవు కదా. మేమైతే అదే చెప్తా ఉన్నాం సాయికి, సాయి హ్యాపీగా బిజినెస్ ప్లాన్ చేయొచ్చు కదా, ఎందుకంటే మనకి సిటీస్లో అండి ఫ్రెష్ చేపలు దొరకవు. సో ఇక్కడ నుంచి మనకి బుక్ చేస్తే లైవ్గా పంపించగలిగితే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు బాగుంది రోడ్డు అనమాట. ఊరు నుంచి బెంగళూరుకి అసలు చాలా ఎక్సలెంట్ బాగుంది రోడ్డు. సో హ్యాపీగా వెంటనే ఐ థింక్ ఆఫ్టర్నూన్ లోపల వచ్చేస్తాయి 4-5 అవర్స్లో. సో ప్లాన్ చేస్తే కానీ ఎంత బాగా జరగద్దో బిజినెస్. నేనైతే దీంతో ఆడుకుంటున్నాను. చూసారు ఎంత క్యూట్గా ఉందో. మీరు చూసారు ఎప్పుడన్నా బతికిన చేపని ఇట్లా నోరు ఓపెన్ చేస్తూ ఉండడం మీరు చూసారా? చూడండి అసలు ఎంత ఫ్రెష్ చేపలు, ఎంత క్యూట్గా ఉన్నాయో క్యూటీస్. ఇవి వచ్చి గడ్డి చేప అంట, గండి బొచ్చ. సో నేను అలా వదిలేస్తూ ఉన్నాను వాటర్లో. అలా కాసేపు వాటితో ఆడుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే ఎండ వాసిపోయిందండి మాకు. అక్కడ కనిపించేటివి ఇల్లులు, ఇక్కడేమో పొలాలు గుంటలు ఉంటాయన్నమాట. అంత కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి విలేజ్ నాకు ఎమోషనా కాదా? దీన్ని చూసిన తర్వాత మీకే అర్థమైంటుంది. సో మీకు ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి కదా మీ విలేజ్ గురించి, కమెంట్ సెక్షన్లో నాకు తెలిపేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు V3. బై.